సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవరు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ఈ పవన్ కళ్యాణ్ చూసారు కదా, 2017లో జరిగిన ఇన్సిడెంట్ని 2024లో అడుగుతున్నాడు. ఏమయ్యా అప్పుడు దాకా ఎవరితో పెట్టుకున్నావయ్యా నోట్లో, అప్పుడు అడగొచ్చు కదా. ఇన్ఫ్యాక్ట్ జగన్ గారి గవర్నమెంట్ సిబిఐకి అప్పగించింది ఆ కేసు. మళ్ళీ వాళ్ళకి 5 ఎకరాల పొలం, ఇంటి స్థలం, 10 లక్షల డబ్బులు, ఒకరికి గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా 2017 నుంచి 2019 మధ్యలో మళ్ళీ వచ్చి జగన్ అడుగుతున్నావు. నువ్వు ఏది పెట్టి ఏది పడితే అది వాగితే అది నిజమైపోద్ది అని అనుకోకండి. మీరు 33,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారని చెప్పిన దాని మీద వాలంటీర్లు కేసు వేస్తే ఆ కేసు కొట్టేయాలని చెప్పి కోర్టుకి వెళ్ళావు. నువ్వు నికాసు అయిన నాయకుడు అయితే కేసుని ఫేస్ చేసి దాన్ని అకౌంటబిలిటీగా నువ్వు ఉండాలి, నువ్వు రుజువు చేపియాలి.